సాధించింది, ఫలితాల్లో దూసుకుపోయింది. మమతా పీఠాన్ని కూకటి వెళ్లతో పెకిలించింది, ఎటకేలకు పాగవేసింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచి స్టార్ట్ అయిన పొలిటికల్ హీట్ కౌంటింగ్ దాకా కంటిన్యూ అయింది. ఇక మంచు కాక మీద జరిగిన ఎన్నికల్లో చివరకు బీజేపీ జెండా ఎగిరింది. అయితే కమలం పార్టీ గెలుపుకు కారణాలేంటి? టీఎంసీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? బెంగాల్ పీఠాన్ని కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసింది. పగడ్బందీగా పథక రచన చేసింది. ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో అడుగులు వేసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా బెంగాల్ మీదే ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడే ఉంటానంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంతలా ఫోకస్ చేశారైనా. అయితే విజయం సాధించి తీరుతామని ప్రకటించారు. విజయాన్ని అందుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచే దీదీ సర్కార్ కేంద్రానికి మధ్య వార్ నడిచింది. సర్ ప్రక్రియకు కేంద్రం పూనుకుంది. దాన్ని మమత వ్యతిరేకించారు. కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎలాగైనా ఆపాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దీంతో ఎన్నికలు రంజుగా మారాయి. బెంగాల్లో బీజేపీ గెలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. స్థానికంగా టీఎంసీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు, నియామకాల్లో కుంభకోణాలు, వసూళ్ల సంస్కృతి పట్ల సామాన్య ప్రజల్లో అసహనం పెరిగింది. అది బీజేపీకి వరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోరుకునే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ గెలుపునకు సర్ ప్రక్రియ కారణంగా చెప్పొచ్చు. దొంగ ఓట్లు నిర్మూలిస్తామని ప్రకటించి అక్కడ దానిని నిర్వహించింది. భారీగా ఓట్లను తొలగించింది. వీటిలో వలస ఓట్లు, చనిపోయిన వారు ఇలా చాలా మంది ఉన్నారు. దీంతో ఇక్కడ దొంగ ఓట్లకు అవకాశం లేకుండా పోయింది. ఇది బీజేపీ విజయానికి కారణంగా చెప్పవచ్చు. ఇక మహిళల భద్రత అంశం టీఎంసీపై ప్రభావం చూపింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మెడికోపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంలో మమత సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందంటూ విపక్షాలు దీదీపై విరుచుకుపడ్డాయి. దీనిని బీజేపీ క్యాష్ చేసుకుంది. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చింది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆకృత్యాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇక మాతృశక్తి భరోసా కార్డు ద్వారా మహిళల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి 36,000 నేరుగా జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఇలా అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించింది. ఇవి ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడానికి బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. మోదీ ఇమేజ్ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించడంలో ఆ పార్టీ సఫలమైంది. మహిళా ఓటర్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల యోగా వంటి పథకాలు కూడా మహిళల్లో బీజేపీ పట్ల సానుకూలతను పెంచాయి. బీజేపీ నేత సువేందు అధికారి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ కంచుకోట అయిన తూర్పు మేదినీపూర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. టీఎంసీ లోపాలను ప్రజల ముందు ఉంచడంలో విజయం సాధించారాయన. ముఖ్యంగా భవానీపూర్, నందిగ్రామ్ వంటి కీలక స్థానాల్లో ఆయన కనబరిచిన పోరాట పటిమ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తమిళనాడు